హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణలో టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి వచ్చేసి గుడ్ న్యూస్ అండి. మరో డిఎస్సి గురించి అయితే మనకు అప్డేట్ రావడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్లీజ్ అండి, వీడియో చూస్తున్నా తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిఎస్సి గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అప్డేట్ చేస్తూ ఉంటాను. తెలంగాణలో జనవరి 1 నుంచి 20 వరకు మనకు టెట్ ఎగ్జామ్ ఉన్న సంగతి తెలిసిందే. ఆ టెట్ ఎగ్జామ్ పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత 6,000 పోస్టులతో సెకండ్ డిఎస్సిని పూర్తి చేస్తామని చెప్పి బట్టి విక్రమార్క అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 56,000 ఉద్యోగాల భర్తీ చేసిన ప్రభుత్వం లక్షలాది మంది నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రయత్నం చేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. నిరుద్యోగులకు ప్రజాప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్తూ మరో 6,000 పోస్టులకు త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు. సో మనకు మార్చ్ ఆర్ ఏప్రిల్ వరకు సెకండ్ డిఎస్సి వచ్చే అవకాశం ఉంది. ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కొంచెం హార్డ్ వర్క్ చేయండి. ఈ డిఎస్సి మిస్ అయితే మళ్ళీ నెక్స్ట్ డిఎస్సి ఎప్పుడు ఉంటుందో తెలియదు కనుక లాస్ట్ డిఎస్లో 2-3 మార్క్స్తో మిస్ అయిన స్టూడెంట్స్ వచ్చేసి కరెక్ట్ కాన్సన్ట్రేషన్ పెట్టండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిఎస్సి గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అప్డేట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.